మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. సార్లు గనక మనం చూసుకుంటే నెగెటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు అన్‌కంట్రోల్డ్ అయిపోయి కొంతమంది స్పాయిల్ చేసేసుకుంటారు. అంటే సూసైడ్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది అలా సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఆలోచనలు ఎలా పుడతాయి? వాటిని ఎలా బ్రేక్ చేయాలి అనేది ఈరోజు మనతో పాటు నిత్యానంద ప్రభు గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాము. నమస్కారం సార్. హరే కృష్ణ. జనరల్‌గా అండి నెగెటివ్ థాట్స్ అనేవి చాలా బలంగా వస్తూ ఉంటాయి మనిషికి. వాటి నుంచి బయట పడాలి అనంటే అసలు ఏం చేయాలి? సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం మనకి చెడ్డ అలవాట్లే కానీ చెడ్డ ఆలోచనలే కానీ ఇవన్నీ ఎందుకు వస్తాయి అని చెప్తుంటారు. అవును. అవునా? యాక్చువల్గా మనము ఆత్మ పరమాత్మ, ఆత్మ కృష్ణుని సాంగత్యంలోనే ఎప్పటికీ సేవికునుగా ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ ప్రపంచానికి వస్తుందో కలుషితమైన వాతావరణంలో మనము ఈ అన్ని చెడ్డ అలవాట్లకే కానీ అవన్నింటికి గురి అవుతుంటామన్నమాట. అట్లా. సో గీత ప్రకారం ఏంటంటే ఈ ఆత్మ ఎట్లయితే మనం రోజు వస్త్రాలు చేంజ్ చేస్తుంటామో అలానే ఆత్మ కూడా కొత్త కొత్త శరీరాలని ధరిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనిషి శరీరంలో ఉన్నాము. ఈ మనిషి శరీరంలో మనము అసలు సృష్టి గురించి ఇవన్నిటి గురించి ప్రశ్న అడగొచ్చు అనమాట. ఇప్పుడు నాకు చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయని ఒక పశువు అడగగలుగుతుందా? అడగలేదు. కానీ ఈ మనిషికి ఆ యొక్క వికసితమైన బుద్ధి ఉంటుందన్నమాట. అట్లా. సో కృష్ణుడు ఏం చెప్తున్నానంటే భగవద్గీతలో ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక ఉదాహరణ ఇస్తారు. ఏంటంటే ఇక్కడ ఈ గుర్రాలు ఉన్నాయి కదా, ఆ గుర్రాలు మన ఇంద్రియాలతోటి సమానంగా పోలుస్తారు. ఓకే. పైన మీరు ఆ తాళ్ళు ఉన్నాయి కదా, అవును, 5 గుర్రాలు ఉన్నాయి. అవి 5 ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు అలా. ఆ తాడు ఏంటంటే మన మనస్సుతోటి పోలుస్తారనమాట. ఓకే. పైన అక్కడ డ్రైవర్ ఉన్నాడా, దాన్ని బుద్ధితోటి పోలుస్తారనమాట. ఓకే. ఇక్కడ కూర్చుందా ప్యాసింజర్, ఆయన ఆత్మ అంటే మనం అన్నమాట. సో ఎప్పుడైతే ఇప్పుడు ఒకవేళ ఈ డ్రైవరు స్ట్రాంగ్ ఉన్నాడు అనుకోండి, గుర్రాలు ఎక్కడ గైడ్ చేస్తే అక్కడికి వెళ్తుంటాయి. అవునా? ఒకవేళ డ్రైవరే వీక్ ఉన్నాడు, ఆ డ్రైవర్ ఎవరంటే బుద్ధి అనమాట. తాడెవరు? మనస్సు. ఒకవేళ డ్రైవర్ వీక్ ఉన్నాడు, ఆ తాడు అనేది స్ట్రాంగ్ ఉంది. డ్రైవర్ వీక్ ఉంటే ఏమవుతుంది? ఆ తాళ్ళు సరిగ్గా పట్టుకోలేడు. అంటే మనసు ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళిపోతుంటారు అనమాట. ఒక వ్యక్తి ఇప్పుడు ఒక చెడ్డ అలవాటుకి గురయ్యారు. సపోజ్ మందు తాగడం. ఆ మందు తాగడం తెలుసు తప్పు అని, మనం వేరే వాళ్ళని కూడా చూస్తున్నాం మందు తాగితే పరిస్థితి ఏంటి అని. మరి ఆయన ఎందుకు అలా తాగుతున్నాడు అంటే అదొక అలవాటు, కానీ ఆయన బుద్ధి కూడా చాలా వీక్ అన్నమాట. ఆయన ఒకవేళ బుద్ధి స్ట్రాంగ్ ఉందనుకోండి, ఆయనకు తెలుస్తుంది అరే మందు తాగితే పరిస్థితి ఇలా రా, అది తెలుస్తుంది. కానీ మైండ్ అనేది స్ట్రాంగ్ ఉంది ఇక్కడ, ఆయనకి మనసు అనేది ఆయనని కంట్రోల్ చేస్తుంది అనమాట. మరి ఈ బుద్ధిని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే గీత ఏం చెప్తుందంటే భాగవత శ్రవణం చేయాలి అని చెప్తుంది అనమాట. భక్తుల సాంగత్యం చేయాలి, భగవానుని నామం జపం చేయాలి అని చెప్తుంది అనమాట గీత. ఇలా మీరు చూస్తే ఇది భగవాను నామం. ఇది మీరు చాలామంది ఇస్కాన్ భక్తులను చూసే ఉంటారు. సో ఇది జపం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మనసు అనేది మన నియంత్రణలోకి వచ్చేస్తుంది అనమాట. మనకిప్పుడు బుద్ధి అనేది అంత దృఢంగా లేదు. మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి అనే తెలుసుకునే స్టేజ్లో లేదనమాట. కొంతమంది ఆవులను చంపి తింటుంటారు. ఇప్పుడు మీకు తెలుసు ఇది తప్పు అని, మరి వాళ్ళు తినేటోళ్ళకి అవునా? సో అంటే ఆ బుద్ధి అనేది స్ట్రాంగ్గా లేదనమాట. అట్లా కొంతమంది చెప్పాను స్మోకింగ్ ఎగ్జాంపుల్. ఆ స్మోకింగ్ తెలుసు, అరే స్మోకింగ్ చేస్తే లంగ్స్, ఊపిరితిత్తులు అవన్నీ ఖరాబ్ అయిపోతాయని, స్టిల్ ఆయన స్మోక్ చేస్తాడు. ఎందుకు? ఆయన మనసు అనేది స్ట్రాంగ్గా లేదనమాట. ఒక వ్యక్తి ఒక నీలి చిత్రాలు చూస్తున్నాడు, అరే చూడొద్దు, కానీ మనసు తీసుకెళ్తుంది. మైండ్ ఏం చెప్తుంది? అరే చూడకరా, తప్పు. ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే మాత్రవత్ పరదారేషు, భాగవతం ఏం చెప్తుందంటే మాత్రవత్ పరదారేషు, నీ భార్య తప్ప ప్రతి ఒక్క ఆవిడని అమ్మగా చూడు అని చెప్తుంది అనమాట. నీ భార్య తప్ప ప్రతి ఒక్క స్త్రీ నీ యొక్క అమ్మలాగా చూడు అని చెప్తుంది అనమాట. మరి వీడియోలు వచ్చే వాళ్ళంతా తల్లిదండ్రులతోటి సమానం. మరి స్టిల్ చూస్తుంది. ఎందుకు? ఆయనకు చెడ్డ అలవాటు
ఆ మైండ్ అనేది స్ట్రాంగ్గా పుల్ చేస్తుంది అనమాట. అట్లా. సో ఆ కామం అనేది నిండిపోయింది హృదయంలో. ఆ కామంలో అవన్నీ చూసి ఇప్పుడు రీసెంట్గా మీరు బెంగాల్లో జరిగిన సంఘటన తెలిసే ఉంటుంది. మరి ఆ వ్యక్తి ఎందుకు అలా చేశాడంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా నీలి చిత్రాలు చూసే వ్యక్తి అయి ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ చూసి ఆయన యాక్ట్ చేయాలి అన్న స్టేజ్లోకి మనసు తీసుకెళ్ళిపోతుంది. ఆయన పర్మిషన్ లేకుండా కూడా ఏం చేస్తున్నాడో కూడా ఆయనకి తెలియదు ఆ సిచ్యువేషన్లో. అంత బలమైన ఆ ఇంద్రియాలు, మన ఇంద్రియాలు అనేవి, ఆ మనసు కూడా అంత. ఇక్కడ చూపించినట్టు ఆ గుర్రాలు తీసుకెళ్తున్నాయి. 5 ఉంగుళీలు 5 ఇంద్రియాలతో సమానం. ఈ 5 చెప్తా అనమాట. కళ్ళు వెళ్ళు చూడాలి, మనసుకు చెప్తుంది. మనసు వెళ్ళి చూస్తుంది అనమాట. అట్లా. ఎందుకంటే బుద్ధి ఆల్రెడీ వీక్ డ్రైవర్ అట్లా. సో అందుకే మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, గీత, భాగవతము, వేదాల సారాంశం ఏంటంటే వేదేశ్చ సర్వేర్ అహమేవ వేదు. వేదాల సారాంశం ఏంటంటే కృష్ణుణ్ణి అనుభవం చెందాలి, అది వేదాల సారాంశము. సో ఇది ఏంటంటే మన చాలా సైంటిఫికల్గా కూడా వైజ్ఞానికంగా కూడా ప్రూవ్ అయింది. ఏంటంటే కొంతమందిని టెస్ట్ చేశారు మంత్రం జపించే వాళ్ళని. సో వాళ్ళ యొక్క మైండ్ చాలా చాలా కంట్రోల్లోకి వచ్చిందని వాళ్ళు సైంటిఫిక్గా ప్రూవ్ చేశారనమాట ఈ మంత్రం జపం చేయడం వల్ల. మేము కూడా మా ఇస్కాన్లో చాలామంది మీరు చూస్తే వెస్టర్న్ కంట్రీస్లో ఆవులను తినే వాళ్ళే కానీ, డ్రగ్స్ మాదక ద్రవ్యాలను సేవించే వాళ్ళు కానీ, స్మోకింగే కానీ, ఇవన్నీ చేసే వాళ్ళు కూడా అట్లాంటి చెడ్డ అలవాట్లని వదిలేసారు ఈ మంత్ర జపం చేయడం వల్ల. ఎలా సార్, ఎలా చేయాలి? సో ఈ మంత్రం జపం చాలా సింపుల్ అండి. ఇది కృష్ణ బీడ్ అంటారు దీన్ని. ఇందులో 108 ఉంటాయన్నమాట. 108. ఇది చాలా లాస్త్రం ఏం చెప్తుందంటే ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణ అమృత స్వాదనం. అంటే అమృత స్వాదనం అంటే అమృతం లాగా అన్నమాట. ఇంకా ఆనందాంబుది అంటే మీరు సాగరాలు చూసే ఉంటారు, ఎంత పెద్దగా ఉంటుంది. అట్లా ఆనందం అంటే ఆనందం యొక్క సాగరం అన్నట్టు. అట్లా ఆ ఆనందంలో మునిగాలంటే ఆ భగవాను నామం జపం చేయాలి, కనీసం ఒడ్డు వరకన్నా వెళ్ళాలి యాక్చువల్గా. సో ఈ నామం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మేము ఒక మంత్రం ఏంటంటే పంచతత్వ మంత్రం. ఈ కలియుగంలో కృష్ణుడే స్వయంగా ఆయన యొక్క పార్షదులతోటి వస్తారనమాట ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరిగా ఉచితంగా ఇవ్వడానికి. నువ్వు పైసలు ఇవ్వడాల్సిన అవసరమే లేదు కలియుగంలో. చాలామంది విదేశాలలో యోగా నేర్చుకోవడానికి డాలర్స్ పే చేస్తూ ఉంటారనమాట. స్వామీజీలు ఇండియా నుంచి చాలామంది అక్కడ డబ్బులు సంపాదించడానికి ఆ యోగులు వెళ్ళి వాళ్ళకి చెప్తారనమాట, మీకు సీక్రెట్ మంత్రం ఇస్తాము, మీరు మాకు ఇన్ని డబ్బులు ఇవ్వండి, ఇన్ని డాలర్లు ఇవ్వండి అని. కానీ వాళ్ళకి ఇచ్చే సీక్రెట్ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. అది మనకు అందరికీ తెలిసిందే, అవునా? సో అలా వాళ్ళని చీట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి వేదాల జ్ఞానం తెలియదు. ఇక్కడ ఎవరిని అడిగినా తెలుస్తుంది వాసుదేవ, వెంకటాయ, అవునా? సో ఇది కూడా ఆ చైతన్య మహాప్రభు కలియుగంలో కృష్ణుడే, కృష్ణ చైతన్య అనే నామంతో వస్తాడనమాట కలియుగంలో. కృష్ణుడే స్వయంగా కలియుగంలో గుప్త అవతారం అన్నట్టు. ఇది చాలామందికి తెలియదు. చాలామందికి బుద్ధుడు కల్కి అవతారం రాబోతున్నాడు, అవునా? ఇలాంటి అవతారం రాముడు ద్వాపర యుగంలో కృష్ణుడే స్వయంగా, అలా త్రేతాయుగంలో రాముడు వచ్చాడు. అలా కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు వస్తారనమాట. వచ్చి ఏం చేస్తాడు, ఈ జీవులందరినీ ఆ ఆనందాంబుది సాగరంలో ముంచేస్తాడనమాట. సో ఇలా ఎలా చేయాలి అని అంటే ఇది సింపుల్. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. ఇందులో 5 ఉన్నారనమాట. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాస్ అది గౌరభక్త వృంద. అందుకే పంచతత్వ మంత్రం అంటారు. ఇది ఒక్కసారి అనాలన్నమాట. ఇది జపం చేయడం వల్ల ఏంటి అంటే ఇంకా నీకు తొందరగా కృప అనేది దొరుకుతుంది అనమాట. అట్లా. సో ఇందులో ముందరికి వెళ్తాం మేము. మొదట ఈ బీడ్లో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ ముందటికి వెళ్ళాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ ఏలుతోని పట్టుకోకుండా మిగతా వేళ్ళతోని పట్టుకోవాలన్నమాట. ఈ ఏలు ఏంటంటే అందరినీ తప్పులు వెతుకుతూ ఉంటారు. అరే నువ్వు ఇలారా
అని తప్పులు వెతుకుతుంది. అందుకే ఈ వేలుతో చూపుడు వేలుతో పట్టుకోకుండా ఇంకో వేలుతోని మిగతా వేళ్ళతో పట్టుకోవచ్చు అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా 108 సార్లు జపం చేయాలి అనమాట. దీన్ని మంత్ర జపం అంటారు. ఓకే. మంత్ర జపం ఎలా అంటే ఈ మంత్రాన్ని వినడం, చెప్పడం, వినడం, ఈ శ్రవణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. మనకు మంచి వాటిని వింటే అవి మంచివే మన యొక్క మనసులో కూడా సౌండ్లే వైబ్రేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ సౌండ్ ఏంటంటే ఈ ప్రపంచానికి చెందినది కాదనమాట. ఈ నామము సాక్షాత్ గోలోకేర ప్రేమదన హరినామ సంకీర్తన, గోలోకం నుంచి వచ్చిందనమాట ఈ మంత్రము. అక్కడ కూడా ఇదే భగవానుడు ఉండే ధామం ఏంటంటే గోలోక బృందావనం. మరి ఆ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అక్కడ ఇదే కీర్తనలు చేస్తూ ఆనందిస్తున్నాడు ఆయన భక్తులతోటి అలా. సో ఈ మంత్రము రోజు జపం చేయాలి, చెప్పాలి, వినాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 2 పనులు చేస్తే అయిపోతుంది మన జీవితంలో. నాలుకతోటి చెప్పడం, మనం చెవులతోటి వినడం. తత్వం ఏం చెప్తుంది? తత్వం ఏం చెప్తుందంటే భగవానుని నామము జపం చేస్తే మన యొక్క అన్ని అనర్థాలు వెళ్ళిపోతాయి అని చెప్తుంది అనమాట. సర్వ పాప ప్రణాశనం. మనం ఎన్నో జన్మల నుంచి తెలియకుండా ఎన్నో పాపాలు చేశాము. జంతువులను వెళ్తూ ఎన్నో చీమలు చనిపోతుంటాయి తెలియక, అడుగు వేస్తూ ఉంటాము. తెలియక చాలామంది పిల్లలు కూడా అన్ని చెత్త వీడియోలు చూస్తుంటారు. అవునా, మందు తాగుతుంటారు ప్రజలు, స్మోకింగ్ ఇవన్నీ చేస్తుంటారు. మరి ఇవన్నీ మనము ఈ మైండ్లో స్టోర్ చేసుకున్నాం అనమాట. అట్లా డంప్ చేసాము మన మైండ్లో. మరి ఆ మైండ్ని శుద్ధపరచాలంటే ఏదో ఒక సాధన అవసరం కదా. మరి ఆ సాధన ఏంటంటే ఈ సాధన అనమాట. అట్లా. సో ఈ సాధన చేయడం వల్ల రోజు మనము భగవానునితోటి స్పర్శలో ఉంటాం అనమాట. ఆ భగవానుడు ఏంటంటే శుద్ధం అనమాట. ఓకే. శుద్ధంగా ఉంటాడు ఆయన. మరి అట్లాంటి శుద్ధమైన వ్యక్తిని అప్రోచ్ కావాలంటే మనం కూడా శుద్ధంగా ఉండాలన్నమాట. సో ఈ జపం చేయడం వల్ల మీలో ఉన్న ఎన్ని చెడ్డ అలవాట్లైనా తొందరగా వెళ్ళిపోతాయి అలా. థ్యాంక్ యూ సో మచ్ నిత్యానంద గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. మీరందరూ ఇస్కాన్ అత్తాపూర్ విజిట్ చేయండి. మాకు ట్రావెలింగ్ సంకీర్తన్ పార్టీ కూడా ఉంది. మీరు ఈ భగవద్గీతని మీరు ఆర్డర్ కూడా చేయొచ్చు మా వెబ్సైట్ నుంచి. షూర్ అండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ.